Hey, hi guys, welcome to my ఛానల్ తేజస్విని బెడదల. సో లాస్ట్ వీక్లో నేను చెప్పాను కదా మీకు ఎగ్జామ్ ఉంటుంది, అది ఎలా చేయాలి ఏంటి అని. సో హోప్ మీకు ఆల్రెడీ యూఎస్కి ఎలా రావాలి, ఏం ఎగ్జామ్ రాయాలి ఏంటి అన్నది ఒక క్లారిటీ ఇచ్చాను. అండ్ యూనివర్సిటీస్ విషయానికి వస్తే ఐ డోంట్ నో మచ్ యూనివర్సిటీస్. కొన్ని స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయి. అండ్ I don't know much about other universities, but maximum state university వీసా అప్రూవల్స్ బాగుంటాయి. సో మీరు వచ్చేటప్పుడు చూసుకోవాల్సింది వీసా అప్రూవల్స్ ఎలా ఉన్నాయి మీరు వచ్చే యూనివర్సిటీకి అని చెప్పేసి. ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. సో అరిజోనా స్టేట్ యూనివర్సిటీ అండ్ న్యూ జెర్సీ ఎన్వైఐటి ఒకటి ఉంటుంది. సో ఇలా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్, బికాస్ అది డిపెండ్స్ ఆన్ యువర్ మేజర్స్ అనమాట. మాస్టర్స్ మీరే మేజర్స్ తీసుకుంటున్నారు ఏంటి అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దట్ ఐ డోంట్ నో అబౌట్ ఇట్, రైట్? సో నాది వచ్చేసి డేటా సైన్స్ అండ్ ఐ కేమ్ ఫర్ సెయింట్ పీటర్స్ యూనివర్సిటీ విచ్ ఈజ్ ఇన్ జెర్సీ సిటీ. అండ్ వీసా అప్రూవల్ రేట్కి వస్తే ఆ యూనివర్సిటీస్కి మంచి వీసా అప్రూవల్ రేట్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నేను అందులోనే ఉన్నాను. So next, coming to exam, as I said in the last video, I only wrote IELTS. So I got 6 and I didn't practice much. So I don't think that you need practice, but you have to be good in English. There will be a pattern will be like four sections. LRSW: listening, reading, స్పీకింగ్ అండ్ రైటింగ్. ఫస్ట్ వచ్చేసి దీంట్లో కూడా 2 ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకటి ఆన్లైన్ ఉంటుంది అండ్ దెన్ ఆన్ పేపర్ ఉంటుంది. సో పేపర్ టెస్ట్ తీసుకోవడం చాలా బెటర్. సో నేను పేపర్ టెస్టే తీసుకున్నా, ఎందుకంటే మీరు ఆన్లైన్ తీసుకుంటే ఇంట్లో కూర్చొని రాయొచ్చు, బట్ సిగ్నల్ లేకపోవడం వాటెవర్ ఏదైనా చిన్న ఇష్యూ వస్తే అగైన్ యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ అమౌంట్ ఆన్ దట్, యూ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్. సో ఏవో ఉంటాయి కదా, కాంప్లికేషన్స్ ఉంటాయి. ఐ థింక్ $160 అనుకుంటా. నేనైతే 14,700 రూపీస్ కట్టాను నేనున్న టైంలో ఎగ్జామ్కి. సో $160 ఏమో ఉంటుంది. సో ఎగ్జామ్ ఫీజ్ అది పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సో నేనైతే ఇన్ పర్సన్ తీసుకున్నా. అక్కడ ఏంటంటే వెళ్ళి పేపర్ మీద ఎగ్జామ్ రాస్తాం కదా, సో యూ డోంట్ ఫీల్ దట్ మచ్ డిఫికల్ట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి, మనకు ఆల్రెడీ చాలా వరకు హ్యాబిచుయేట్ అయి ఉంటాం కాబట్టి పేపర్ ఎగ్జామ్స్కి. సో దట్ విల్ బీ ద బెస్ట్ థింగ్ అనుకుంటా. సో మీరు కూడా అలా రాయడం బెటర్. అండ్ వెన్ కమింగ్ టు ద ప్యాటర్న్, ఫస్ట్ అయితే లిజనింగ్ ఉంటుంది. లిజనింగ్ ఉంటే పెద్దగా ఏమంత సీరియస్గా ఏముండదు. లిజనింగ్లో కూడా మళ్ళీ అగైన్ పార్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క చోట మీకు ఆల్రెడీ వాడు ఆన్సర్స్ ఉంటాయి. ఫస్ట్లో టాపిక్స్ ఇస్తాడు, 4 సెక్షన్స్ ఉంటాయి. అగైన్ లిజనింగ్లో కూడా 1, 2, 3, 4 ప్రతి దానికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో ఉంటే అండ్ దెన్ ABCD ఆన్సర్స్ ఉంటాయి. సో వాళ్ళు ఆల్రెడీ మనకు చెప్తుంటారు ప్రతిదీ. ఒక పారాగ్రాఫ్ అంటే ఇప్పుడు మనకి ఎలా చెప్పాలి వాళ్ళు ఆల్రెడీ చెప్తుంటారు. దాన్ని మనం ఫస్ట్ క్వశ్చన్ కొంచెం టైం ఇస్తారు మనకు, ఒక 5 minutes అలా టైం ఇస్తారు. ఆ టైంలో మీరు ఫస్ట్ క్వశ్చన్స్ అన్నీ చదవాలి. ఆ క్వశ్చన్స్ చదివిన తర్వాత దెన్ మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అందులో ఏంటంటే వాళ్ళు చెప్తూ ఉంటారు మనకు ఒక స్టోరీ కైండ్. అందులో ఒక ఫ్లాట్ నెంబర్ కావచ్చు, కార్ నెంబర్ కావచ్చు, లేకపోతే ఒక అడ్రస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ నెంబర్స్ మిమ్మల్ని అడుగుతారు, ఫోన్ నెంబర్ ఆర్ ఎల్స్ డోర్ నెంబర్. మీకు అక్కడ బ్లాంక్స్ అవే ఉంటాయి. సో ద డోర్ నెంబర్ ఆర్ ఎల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. లేకపోతే ఒక FIR కంప్లైంట్ చేస్తే ఆ FIR నెంబర్, రిసీట్ నెంబర్. సో ఇవి ఆల్రెడీ వాళ్ళు చెప్తుంటారు. అది చెప్పేటప్పుడు అక్కడ ఏ నెంబర్ ఉన్నది చూసి మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ సెకండ్ కూడా అంతే, ఒక ఈవెంట్ గురించి చెప్తారు. ఆ ఈవెంట్లో ఏమొస్తాయి, అది ఎక్కడ, ఏంటి. సో కొన్నిసార్లు ఆ ఈవెంట్లో ఏమేమి చేస్తారు అని ఉంటే ఇక్కడ కింద ఆప్షన్స్ మాత్రం 2 ఇచ్చుంటారు. సో దెన్ వీ హ్యావ్ టు టిక్ ఆన్ 2. సో ఇలా ఉంటే 4 ప్యాటర్న్స్ అంతే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే రీడింగ్ వచ్చేసరికి ఆల్రెడీ మనము పారాగ్రాఫ్స్ మనకు ఐడియా ఉంటుంది కదా, 10th అలా ఇంగ్లీష్లో వస్తుంటాయి. పారాగ్రాఫ్స్ ఇస్తాడు, కింద ఆన్సర్స్ ఉంటాయి. అలా పారాగ్రాఫ్స్ ఇచ్చేసి ఆన్సర్స్ రాయమంటాడు. సెకండ్ ఒక రౌండ్లో వచ్చేసి సేమ్ ఆప్షన్స్ ఇస్తాడు. ఒక రౌండ్లో నార్మల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఒకసారి జంబ్లింగ్ కైండ్ ఇస్తాడు, అంటే పారాస్ మొత్తం జంబ్లింగ్ కైండ్ ఇస్తాడు, నువ్వు దాన్ని ఆర్డర్లో పెట్టాలి. సో ఇలాంటివి ఉంటాయి. రైటింగ్కి వచ్చేసరికి
నీకు ఒక టాపిక్ ఇస్తాడు, దాన్ని బేస్ చేసుకొని నువ్వు రాయాల్సి ఉంటుంది మొత్తం కంప్లీట్గా. ఏం అడిగిండు ఏంటి అని, అంటే నీ వ్యూలో నువ్వు ఏమనుకుంటున్నా అన్నది రాయాల్సి ఉంటుంది. అండ్ దెన్ స్పీకింగ్కి వచ్చేసరికి ఫస్ట్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ద బేసిక్ క్వశ్చన్స్. అసలు అది ఏమంత టెక్నికల్ ఉండదు, ఏముండదు, జస్ట్ ఇఫ్ యూ దట్టు. మనకైతే లైక్ నేను హైదరాబాద్లో పెట్టుకున్నాను, నాది కంప్లీట్ హైదరాబాద్లో జరిగింది. సో స్పీకింగ్కి అయితే ఫారినర్స్ రాలేదు, ఇండియన్సే చేస్తారు, ఇండియన్సే వచ్చారు. సో ఏంటంటే బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు ఇండియాలో ఇండియన్సే ఉంటారు కాబట్టి మీకు అంత ప్రాబ్లం అవ్వదు. లిజనింగ్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ యుఎస్ వాళ్ళవే అవి ఉంటాయి కాబట్టి, ఐ మీన్ బ్రిటిష్ స్లాంగ్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్. నాదైతే బ్రిటిష్ కౌన్సిల్లో పెట్టుకున్నా కాబట్టి నాకు బ్రిటిష్ స్లాంగ్ వచ్చేసింది. సో లిటిల్ అంటే కొంచెం అందరికీ స్లాంగ్ రాదు కాబట్టి అక్కడ ఇక్కడ మిస్ అవుతాయి వర్డ్స్ అనమాట, స్పెల్లింగ్ మిస్టేక్స్ వాటెవర్ అవుతుంటాయి. బట్ నీకు మన యుఎస్ ఐ మీన్ ఈ స్పీకింగ్ అయితే ప్రాబ్లం అవ్వదు. ఏదో ఒక టాపిక్ ఇస్తారు, అదేమంత ప్రాబ్లం అవ్వదు ఆ టాపిక్. సో దట్స్ ద బేసిక్ టాపిక్స్ ఇస్తారు. లైక్ ఎక్కడ ఉంటావు ఏంటి, నాకైతే లైక్ నువ్వు ఏ సిటీలో ఉన్నావు, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఏం ఫుడ్ వాడతారు, అక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, సో అక్కడ ఏమేమి ఉంటాయి, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా, సో ఇలాంటివి కొన్ని ఉంటాయి అనమాట. అవి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో, వాళ్ళకి క్లియర్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి లిజనింగ్ రీడింగ్లోనే వస్తాయి. రైటింగ్ అండ్ స్పీకింగ్ కొంచెం హార్డ్ అంటారు, బట్ నాకు రైటింగ్ అండ్ స్పీకింగ్లో బాగానే వచ్చాయి. రైటింగ్లో 5.5 వచ్చాయి, బట్ స్పీకింగ్లో ఐ గోట్ 6 or 6.5, ఐ డోంట్ రిమెంబర్. అండ్ లిజనింగ్లో దెబ్బాయి కానీ రీడింగ్లో బాగానే వచ్చాయన్నమాట, పర్లేదు. సో ఐఎమ్ గుడ్. లిజనింగ్ కొంచెం వెళ్ళిపోయింది ఎందుకంటే స్లాంగ్ నాకు అర్థం కాదు. సో ఇలా ఉంటుంది అనమాట. నేను ఒక పీడిఎఫ్ ఓపెన్ చేశాను, సో మీకు పిన్ టు పిన్ ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్తున్నాను. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఇందులో, నేను మీకు లింక్ కూడా కింద షేర్ చేయగలిగితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనకు టైమర్ ఉంటుంది, ఫస్ట్ ఇంపార్టెంట్ టైమర్ ఉంటుంది. నువ్వు ఆ టైం కల్లా ఫినిష్ చేయాలి, లేకపోతే యాక్సెప్ట్ చెయ్యరనమాట. సో ఏంటంటే లైక్ పేపర్ ప్యాటర్న్ ఇచ్చాడు. ఫస్ట్ క్యాండిడేట్కి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏం లేదండి, సో మీరు వెంటనే స్టార్ట్ చేయొద్దు, పేపర్ ఓపెన్ చేయొద్దు అంటారు. ఎందుకంటే నువ్వు పేపర్ ఐ మీన్ నీకు టైం ఉంటుంది కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు లిజన్ ఎవ్రీథింగ్. ఫస్ట్ నువ్వు డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఉంటుంది, నీ నేమ్, నీ పాస్పోర్ట్ నెంబర్ అడుగుతారు, సో ఇలాంటి నేమ్స్ ఉంటాయి అండ్ టాప్ ఆఫ్ ద పేజ్. తర్వాత లిసన్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద పేపర్. సో మనకి యాక్చువల్గా ప్రతి పార్ట్ల పేపర్కి అంటే నార్మల్గా మనం కాలేజ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, ఓఎంఆర్ షీట్లో ఇస్తారు కదా ఇన్స్ట్రక్షన్స్, ఏం గైడ్ అనమాట, అలానే ఉంటాయి. కానీ ఎవరం చదవము అనమాట. ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి చదవాల్సి వస్తుంది. యాక్చువల్గా నువ్వు చదవకపోయినా పర్లేదు, వాళ్ళే చెప్తారు ఎక్కడ నేను ఏం రాయాలి, ఎక్కడ పాస్పోర్ట్ నెంబర్ రాయాలి, నీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు అక్కడ ఉంటారు. సో వాళ్ళని అడిగితే చెప్పేస్తారు, ప్రాబ్లమే లేదు. వెళ్ళగానే మాకైతే వాటర్ బాటిల్స్ అని పెట్టుంచారు, సో ఇట్స్ గుడ్. అండ్ ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ మైక్స్, స్పీకర్స్ ఇస్తారు, హెడ్ ఫోన్స్ లాంటివి ఇస్తారు. చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఒక్కొక్కసారి వర్క్ అవ్వకపోతే మధ్యలో అడిగినా ప్రాబ్లం అవుతుంది. సో ముందు చెక్ చేసుకోండి, సౌండింగ్ మీకు సరిగా అవుతుందా లేదా ఏంటి అన్నీ చెక్ చేసుకోండి, లేకపోతే ఇట్ విల్ బీ లైక్ లిజనింగ్ అవుట్. అది మాత్రం మ్యాండేటరీ, సమ్ టైమ్స్ అలా జరుగుతుంది కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, వైల్ యువర్ రీజనింగ్ రైట్ యువర్ ఆన్సర్స్ ఆన్ ద క్వశ్చన్ పేపర్. సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అంటే ఆన్సర్ షీట్లో అయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పెన్సిల్తోనే రాస్తాం మనం, ఎరేజర్ తీసుకెళ్తే అయిపోయింది, ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వీడు చెప్తాడు, ఎందుకంటే మళ్ళీ ఒకసారి నువ్వు క్రాస్ వెరిఫై చేసుకోవడానికి. తర్వాత ఏంటంటే నువ్వు వన్స్ మొత్తం అయిపోయిన తర్వాత నీకు ఒక 10 minutes టైం ఇస్తాడు, ఆ టైంలో నువ్వు రాయాల్సి ఉంటుంది అనమాట. నేనైతే డైరెక్ట్గా రాసేసాను, వీఆర్ నాట్ కిడ్స్ రైట్, సో డైరెక్ట్గా రాయగలిగితే రాయొచ్చు. ఎవరికైనా భయం అనిపిస్తే దెన్ యూ కెన్ జస్ట్ రైట్ ఆన్ క్వశ్చన్. సో యాజ్ ఎ సెట్ అలా మీరు ఆన్సర్స్ అన్ని సపరేట్ పేపర్స్లో రాసేసుకోవాలి. తర్వాత ఏంటంటే జస్ట్ ఆ క్వశ్చన్ పేపర్ వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. లైక్ సేమ్ మనం స్కూలింగ్లో ఎలా చేస్తామో అంతే ఉంటుంది. సో తర్వాత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ క్యాండిడేట్స్ అన్నారు, ఇదేం లేదు, జస్ట్ మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నారు. ఇందాక నేను చెప్పినట్లు 4 sections ఉంటాయి, ఈ సెక్షన్ కంటైన్స్ 10 questions ఉంటాయి. సో ఆ 10కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్క యాక్చువల్గా 40 minutes ఉంటుంది, అంటే 10 minutes ఫర్ ఈచ్ సెక్షన్ అన్నట్లు అలా ఉంటుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అంటారు. సో మీకు ఆ
40 మార్క్స్కి 40 క్వశ్చన్ వేస్తాడు. అగైన్ దే విల్ కన్వర్ట్ ఇంటూ 10. సో అలా ప్రతిది అంతే అనమాట. మీకు ఎన్ని మార్క్స్ వచ్చేది దే విల్ కన్వర్ట్ ఇంటూ 10. సో ఎండ్ ఆఫ్ ద డే నీకు అయ్యే స్కోర్ అన్నది 6 or 7 సంథింగ్ అరౌండ్ 10కి వస్తుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే, ఇఫ్ యూ కెన్ సీ దిస్, లెట్ మీ షో యూ. ఐ వాంట్ టు షో దట్. నాకు రాయడం అంతా రాదు. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్, సో దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్. I don't know how it is visible. Let me. So this is the question paper type. సో ఇక్కడ ఏంటంటే 1 to 4 questions. ఫస్ట్ 1 to 10 questions సెక్షన్ 1 అన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద ఫస్ట్ బ్లాంక్, సెకండ్ బ్లాంక్, థర్డ్ బ్లాంక్. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ సెక్షన్ 1లోనే అగైన్ నెక్స్ట్ క్వశ్చన్స్ అనమాట. కంటిన్యూస్ సేమ్ థింగ్ ఇఫ్ యూ కెన్ సీ సేమ్ ప్యాటర్న్లోనే ఉంటాయి అన్నమాట. సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో ప్రతిదీ ఇక్కడ ఏంటి ఇచ్చాడు, సిటీ కస్టమర్ సర్వీస్ లాగ్ అని ఇచ్చాడు. యాక్చువల్గా దీనికి మనకి లిజనింగ్ వెళ్తూ ఉంటుంది. సేమ్ ఇట్లే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చేస్తారు ఆల్రెడీ. సో మీరు ఇలానే ఉంటుంది. ఈ బ్లాంక్స్ మీరు ఇక్కడ అవి వెళ్తున్నప్పుడు మీకు అక్కడ డేవిడ్ అన్నాడు. సో అతని లాస్ట్ నేమ్ మిస్ అయింది ఇక్కడ. సో అవి టర్మ్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్కి ఉంటుంది, ఆర్ ఇక్కడ పర్సంటేజ్ ఏంటి. సో ఇలా ఈ బ్లాంక్స్ అన్నది ఫస్ట్ ఒక 5 minutes మీరు చెక్ చేసుకుంటే మీకు ఎక్కడ గ్యాప్ ఉన్నది, ఎక్కడ ఫిల్ చేయాలన్నది మీకు అర్థమైపోతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎప్పుడైతే మీకు ఉంటుందో మీరు గ్యాప్లో పెన్సిల్తో రాసేసుకొని తర్వాత మీరు దాన్ని నెక్స్ట్ సబ్మిట్ చేసేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్. అండ్ సెకండ్ కూడా సేమ్ మీకు ఆన్సర్స్ అయితే ఉంటాయి. యాజ్ ఐ సెడ్ మీకు ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇది సేమ్ అది కూడా అంతే. ఇంకొక టాపిక్ ఉంటుంది. ఇవి కూడా సేమ్ 10 ఉంటాయి క్వశ్చన్స్. బట్ 11 to 15 ఇచ్చాడు ఇక్కడ. అండ్ సెక్షన్ 2లోనే మళ్ళీ 16 to 20 ఇంకొక టాపిక్ ఇచ్చాడు. చూస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇదొక టాపిక్ బట్ కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటే మీకు ఇది చదువుకోవడానికి కొంచెం ఒక 2 seconds కూడా ఆపేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. సో మీరు ఆ గ్యాప్లో మళ్ళీ మీరు చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ హౌ ద బ్లాంక్స్ విల్ బీ. అండ్ మీరు చూస్తే మీకు ఫస్ట్ మాత్రం ఏబీసీ ఆప్షన్స్ ఇచ్చాడు. దీంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 16 to 20 మాత్రం అగైన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. అండ్ సెక్షన్ 3లో 21 to 30, దీంట్లో 4 మాత్రం ఇదేదో ఫ్లో చార్ట్ కైండ్ ఇచ్చాడు. సేమ్ ఆన్సర్స్ వస్తుంటాయి. ఇదేదో ట్యుటోరియల్ స్ట్రక్చర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ టాపిక్ వచ్చేసి డిజైన్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ అంట. సో ఇలా ఉన్నాయి. అగైన్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. మోస్ట్లీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తాయి. ఆన్సర్స్ ఉంటాయి, మీరు చెప్పాలి. 4th కంప్లీట్ పారాగ్రాఫ్ ఇచ్చాడు. సెక్షన్ 4 ఇది. సో కంప్లీట్ పారాగ్రాఫ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. మళ్ళీ అగైన్ ఏబీసీ ఇవి 2 ఉన్నాయి. ఎదర్ ఏబిఆర్సి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ 31 to 40 అగైన్ సేమ్ ఇంకొక స్టోరీకి ఇది ఇచ్చాడనమాట. దిస్ ఈజ్ హౌ ద ప్యాటర్న్ విల్ బీ ఫర్ లిజనింగ్. సో దిస్ ఈజ్ ద లిజనింగ్ టెస్ట్. అండ్ రీడింగ్ అకాడమిక్ వేరు ఉంటుంది, జనరల్ వేరు ఉంటుంది. నాది వచ్చేసి అకాడమిక్ రీడింగ్. సో రీడింగ్కి వచ్చేసి అగైన్ ఇది రీడింగ్. నేను మీకు ఈ లింక్ వచ్చేసి షేర్ చేస్తాను. సో సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. సేమ్ ముందు ఎలా ఉందో అలానే ఉంటుంది. 40 సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ చదవాలి. ఇఫ్ యూ కెన్ సీ 1 to 13 ఇచ్చాడు. 1 to 13 క్వశ్చన్స్కి పారాగ్రాఫ్ ఇచ్చాడు. పెద్ద పారాగ్రాఫ్స్ ఉంటాయి, అసలు చిన్నది ఉండదు. సో మొత్తం చాలా పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు. కింద క్వశ్చన్స్ 1 to 5. ఇక్కడ చూసారా, ఇక్కడ 1 to ఇక్కడ ఆల్రెడీ ఈ ఒక ప్రాజెక్ట్ గురించి వీడు చెప్పాడు. ఇది ఒక ప్రాజెక్ట్ గురించి, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్స్ అడిగాడు. 1 అంటే ఈ పార్ట్ ఏంటి, ఇదేంటి అన్నట్లు అడిగాడు. సో ఆన్సర్స్ మీరు అక్కడ రాయాలి. ప్రొవైడ్ యాక్సెస్ టు ట్రాప్డ్ వాటర్, దాన్ని ఏమంటారు, డ్యూ టు ద లోవర్ లెవెల్ ఇది. సో ఇదన్నమాట. వీటికి అక్కడ ఏమున్నాయన్న నువ్వు రాయాలి. దానికి ఆల్రెడీ పైన ఉన్న పేరాగ్రాఫ్లో ఎలా ఇచ్చుంటారంటే లైక్ నెక్స్ట్ ఇఫ్ లెట్స్ సే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ వాటర్ కేబుల్, నెక్స్ట్ టు వాటర్ కేబుల్ దేర్ విల్ బీ 1 thing, నెక్స్ట్ టు దట్ లైక్ వాటర్ టేబుల్, లైక్ ఇన్ బిట్వీన్ దోస్ టూ దేర్ విల్ బీ 1 thing. అంటే ద కన్స్ట్రక్షన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే లైక్ హాల్ తర్వాత ఆపోజిట్ లైక్ లెఫ్ట్లో ఒక బెడ్రూమ్, రైట్లో ఒక బెడ్రూమ్, అండ్ ఇన్ బిట్వీన్ ద సింక్. సో ఇలాంటివి ఉంటాయి కదా. సో అలా ఇస్తాడనమాట. ఆల్రెడీ నీకు ఆ పారాగ్రాఫ్లో ఉంటుంది, దాన్ని నువ్వు రాయాల్సి ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. 6 to 11, 12, 13 వరకు సేమ్ క్వశ్చన్స్ వస్తాయి.
నెక్స్ట్ నీకు ఇంకొక పారాగ్రాఫ్ ఇచ్చేసి 14 to 26 అన్నాడు. సో నేను చెప్పాను కదా, జంబ్లింగ్లో ఉంటే మీరు ఏది ఫస్ట్ వస్తుంది ఏంటి అన్నది చేయాలి. సో మీరు అన్నీ చదివిన తర్వాత దీనికి ఇంటర్నేషనల్ స్టైల్ అని ఇచ్చాడు. సో ఏంటంటే ఇవన్నీ ఆర్డర్లో ఉండవు, ప్రతిదీ నువ్వు ఏం చేయాలంటే అన్నీ ఆర్డర్లో పెట్టాలి. ఇక్కడ ఏం ఇచ్చాడు, 14 to 26 మొత్తం GRH వరకు ఏమో ఉంటాయి. సియా యాజ్ ఐ సెడ్ ఎఫ్ దాకా ఉన్నాయి కదా. సో నువ్వు అన్నీ ఇక్కడ 14 to 19 క్వశ్చన్, ఈ క్వశ్చన్ నువ్వు జంబ్లింగ్లో చేయాలి. ఏది ఫస్ట్ వస్తుంది ఏంటి సెకండ్ వస్తుంది ఏంటి అన్నది రాయాలి. అండ్ దీన్ని బేస్ చేసుకొని నీకు ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ ఇది ఉంది కదా, ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ ఇంటర్నేషనల్ స్టైల్ బిల్డింగ్ లుక్ లైక్ ఆన్ ద సైడ్. అంటే ఈ పేరాగ్రాఫ్స్లో ఆ స్టేట్మెంట్ దేనికి కరెక్ట్ అవుతుంది అన్నది కూడా నువ్వు రాయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ, అండ్ యాజ్ ఇట్ ఈజ్ వి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. సో అండ్ నెక్స్ట్ సేమ్ ఇది కూడా మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది పారాగ్రాఫ్. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ పారాగ్రాఫ్, మళ్ళీ పారాగ్రాఫే ఉంటుంది. అంటే రీడింగ్ అన్నాను కదా, సో కంప్లీట్ పారాగ్రాఫ్సే ఉంటాయి. సో నెక్స్ట్ ఆన్సర్స్ రాయాలి దీనికి బేస్ చేసుకొని. సో ఇది రీడింగ్ అనమాట, ఇవి ఆన్సర్ కీస్ యాక్చువల్గా. సో దిస్ ఈజ్ రీడింగ్, కంప్లీట్గా ఇది రీడింగ్. సో నెక్స్ట్ రైటింగ్ యాజ్ ఐ సెడ్ లైక్ రైటింగ్ ఏదో ఒకటి చూపెడుతున్నాను, కంప్లీట్గా అదేం కాకుండా మీరు ఏదైనా చూడవచ్చు. సో ఇఫ్ యూ కమ్స్ టు రైటింగ్, సో టూ ఇస్తాడు, ఆ 2కి నువ్వు ఏదో ఒకటి రాయాలి. సో ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు. నార్మల్గా ఏంటంటే ఈదర్ పిక్టోరియల్ లైక్ ఒకటి టాపిక్ ఇస్తాడు, ఒకటి పిక్చర్ ఇచ్చేస్తాడు, లైక్ బార్ గ్రాఫ్ కానీ పై చార్ట్ కానీ ఇలాంటిది కానీ. నువ్వు ఏం రాయాలంటే సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది, దీనివల్ల నీకేం అర్థమైంది, ఇంతే. నీకేం అర్థమైతే అది నువ్వు రాయొచ్చు. వాళ్ళు ఒకటి ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే ఫస్ట్ నువ్వు గ్రామటికల్గా ఎంత నీట్గా రాస్తున్నావు, ఎంత క్లియర్గా రాస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. సో నువ్వు ఫస్ట్ అది క్లియర్గా రాయగలగాలి. ఆ తర్వాత కొంచెం ఇన్నోవేటివ్గా రాస్తే కూడా బెటర్ అకాడమిక్కి వెళ్ళినప్పుడు. అండ్ సెకండ్ది నీకు ఒక ప్రాబ్లం ఇస్తారు. సో ఇదేంటి వీళ్ళు రాసింది. సో నెక్స్ట్ ఏంటి, ఒక ప్రాబ్లం ఇచ్చారు. సెకండ్ టాస్క్ ఏంటంటే ఒక టాపిక్ ఇస్తాడు. ఆ టాపిక్ ప్రజెంట్ ఏంటంటే నాకు వచ్చిన టాపిక్ వచ్చేసి న్యూస్ ఛానల్స్ గురించి పెట్టాడు. సో నేను చెప్పాను, నాకు తోచింది నేను చెప్పాను. సో మీరు కూడా మీ వేలో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి ఇలా. సో ఆ న్యూస్ ఛానల్లో చాలా జరుగుతున్నాయి, చాలా చూపిస్తారు. అది మంచిదా చెడుదైతే ఎందుకు, మంచిదైతే ఎందుకు, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, అంతే. నాకు అదే ఇచ్చారు. ఇక్కడ ఒక టాపిక్ ఇచ్చారు, దీన్ని లైక్ టాపిక్ ఏంటి, ల్యాక్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఈజ్ బికమింగ్ అ గ్లోబల్ ఇష్యూ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇంపార్టెన్స్. వాట్ ప్రాబ్లమ్స్ డస్ దిస్ షార్టేజ్ కాజ్. దిస్ ఈజ్ ద టాపిక్ అండ్ దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నువ్వు ఏ మెజర్మెంట్స్ తీసుకుంటావు, దాన్ని బేస్ చేసుకొని 250 wordsలో రాయమని చెప్తాను. నీకు ఒక 40 minutes టైం ఇస్తాను. నువ్వు ఒక 10-15 minutes ఫస్ట్ దాన్ని బాగా థింక్ చేసి ఇదేంటి అన్నది చూస్తే దెన్ యూ విల్ గెట్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చారు గ్రామటిక్ టాస్క్, అంటే ఏమేమి రాయాలి ఏంటి అన్నది. వాట్ ఆర్ ద మెయిన్ స్టేజెస్ ఆఫ్ మేకింగ్ మ్యాచెస్ ఈజ్ దేర్. సో ఫస్ట్ ఏంటి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే టాస్క్, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఎన్ని స్టేజెస్ ఉన్నాయి ఏంటి అన్నది రాయాలి. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ డిపెండ్స్ ఆన్ ద టాపిక్. నాకు ఇచ్చింది అయితే ఐ స్టిల్ డిడ్ంట్ రిమెంబర్ మచ్, నాకు అది గుర్తులేదు. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఏంటంటే ఎన్ని స్టేజెస్ ఉన్నాయి ఏంటి అన్నది రాయాలి. సో మనం ఇది రాసి ఉంటాం కదా మామూలుగా స్కూల్లో, ఒక టాపిక్ ఇస్తే ఏంటి అన్నది. సో లాస్ట్లో ఇంకా ఫైనల్గా కంక్లూజన్ ఇస్తాం, అడ్వాంటేజెస్ యాక్చువల్గా ఇది ప్రాబ్లమ్ని బట్టి మారుతుంది. సో అలా రాయాలన్నమాట. నెక్స్ట్కి వచ్చేస్తే స్పీకింగ్. ఇంకా స్పీకింగ్ యాజ్ ఏ సెట్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అది క్వశ్చన్స్ కంప్లీట్గా ఇక్కడ ఇచ్చినవి ఉండదు, అన్నీ బేసిక్ క్వశ్చన్స్ ఇస్తాయి. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాడు. సో లెట్స్ టాక్ అబౌట్ యువర్ హోమ్ టౌన్, లైక్ ఇంట్రడక్షన్ అండ్ ఇంటర్వ్యూ కైండ్ ఉంటాయి. పార్ట్ 1 లెట్స్ టాక్ అబౌట్, నేను చెప్పాను నేను హైదరాబాద్ చెప్పాను. సో అలా విలేజ్ కానీ హోమ్ టౌన్ కానీ ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు అది గుడ్ ప్లేస్, అక్కడ జాబ్స్ ఎలాంటివి ఉంటాయి ఏంటి అన్నవి అడిగారు నన్ను కూడా సేమ్. అండ్ ఇండివిజువల్ లాంగ్ పర్సన్ క్యాండిడేట్, డిస్టర్బ్ అ వెల్ నోన్ పర్సన్, ఇదైతే ఏదో ఒక టాపిక్ అడుగుతారు, అదే అడుగుతారని చెప్పాను. అండ్ థర్డ్ వచ్చేసి 2-way, లైక్ ఏదైనా ఒకటి ఉంటే ఫేమస్గా అంటే అది ఎందుకు అని 2-way కన్వర్జేషన్ కైండ్ ఉంటుంది. నాకైతే 2-way కన్వర్జేషన్ అంత ఎక్కువసేపు అయితే జరగలేదు, జస్ట్ 5 to 10 minutes ఉంటుంది ఇదైతే. సో ఆ 5 to 10 minutes మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది. ఐ విల్ బీ షేరింగ్ దిస్ లింక్ విత్ యూ గైస్.
సో ఒకసారి చెక్ చేసుకోండి. ఐఎల్స్ అయితే అంత ప్రాబ్లం అయితే అవ్వదు. ఇంకా చాలా ఉన్నాయి వెబ్సైట్స్. సో మీరు ఒకసారి వెళ్ళి అది చెక్ చేసుకుంటే బెటర్ అనుకుంటా. సో ఇంతే గైస్, ఐఎల్స్ గురించి అయితే ఇంతే ఉంటుంది, ఇంకెంతకన్నా ఏం అక్కర్లేదు. సో హోప్ యూ అండర్స్టాండెడ్ వెల్. థ్యాంక్ యూ.